పునాది బలంగా ఉంటేనే ఇల్లు దృఢంగా ఉంటుంది. అలాగే మన చిగుళ్ళు బలంగా ఉంటేనే మన దంతాలు కూడా పటిష్టంగా ఉంటాయి. అయితే కొంతమందిలో ఇన్ఫెక్షన్లు, ఇతరాతర జబ్బుల కారణంగా చిగుళ్ళు బాగా దెబ్బతినిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మందులతో ఫలితం ఉండదు. తప్పనిసరిగా సర్జరీని చేయాల్సి ఉంటుంది. చిగుళ్లను బాగు చేసే ఈ రకమైన చికిత్సను ఫ్లాప్ సర్జరీగా పిలుస్తారు. ఫ్లాప్ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లాప్ సర్జరీ అంటే ఏంటి? ఫ్లాప్ సర్జరీ అంటే ఏంటో తెలుసుకునే ముందు మన ఎనాటమీ ఆఫ్ ద టూత్ అనేది తెలుసుకోవాలి. సో యూజువల్గా ఒక పన్నుకి క్రౌన్ పార్ట్, రూట్ పార్ట్ అనేది ఉంటుంది. మనకి కనపడేది క్రౌన్ పార్ట్, ఆ లోపల ఎముకలో ఉండేది రూట్ పార్ట్. ఈ రూట్ పార్ట్ బోన్తో కవర్ అయ్యి ఉంటుంది. బోన్ మీద గమ్ ఉంటుంది. సో మనకు కనపడే పింక్ కలర్ చిగుళ్ళు అంటాము. ఆ చిగుళ్ళది ఆ బోన్ని కవర్ చేస్తూ ఉంటుంది. ఏ కారణం చేతైనా ఆ చిగుళ్ళు వాసిన, ఆ చిగుళ్ళ కింద గార పట్టిన, చిగుళ్ళ కింద గ్రాన్యులేషన్ టిష్యూ ఉన్న, ఆ చిగుళ్ళ కింద ఎముక అరిగిపోయినా అప్పుడు మనం చేసేది ఫ్లాప్ సర్జరీ. సో ఈ చిగుళ్ళ లోపల ఉన్న పార్ట్ని మనం ఓపెన్ చేసుకుని దాన్ని చూస్తా మనం క్లీన్ చేసుకుని అది ప్రాబ్లం ఏంటో దాన్ని రెక్టిఫై చేసి చేసేదే ఫ్లాప్ సర్జరీ. సో ఈ ఫ్లాప్ సర్జరీ అనేది ఒక సర్జికల్ ప్రొసీజర్. ఈ ఫ్లాప్ని రిఫ్లెక్ట్ చేసి లోపల ఉన్నదంతా మనం క్లీన్ చేసుకుని దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్ని మనం క్యూర్ చేసుకునేదే ఫ్లాప్ సర్జరీ. ఫ్లాప్ సర్జరీ ఎవరికి ఎప్పుడు అవసరం? ఈ ఫ్లాప్ సర్జరీ ఎప్పుడు చేస్తామంటే మనం ఫస్ట్ ఏంటంటే పెరిడాంటైటిస్ ఉన్నప్పుడు. పెరిడాంటైటిస్ అంటే ఈ గమ్ కింద ఉన్న ఎముక అరిగిపోయి, ఆ ఎముకంతా అరిగిపోయి గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అయ్యి గమ్స్ నుంచి బ్లడ్, పస్సు కనుక వస్తూ ఉంటే అప్పుడు మనం చేస్తాం ఫ్లాప్ సర్జరీ. అది కాకుండా బాగా బ్లీడింగ్ గమ్స్ మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా అది ప్రాబ్లం ఉంటే కనుక అప్పుడు దాన్ని ట్రీట్ చేయడానికి ఫ్లాప్ సర్జరీ చేస్తాము. లేదా జింజైవల్ స్వెల్లింగ్స్, కొన్నిసార్లు చాలా హెవీగా స్వెల్లింగ్స్ ఉంటాయి. జింజైవా నోరు మూసుకోవటానికి కూడా కష్టంగా ఉంటుంది. అప్పుడు దానికి జింజవెక్టమీ చేసి ఆ జింజైవా లోపల ఉన్నది కూడా క్యూరేట్ చేస్తాం ఫ్లాప్ సర్జరీ చేసి. సో ఇట్లా పెరిడాంటల్ ప్రాబ్లమ్స్, ఎముక ప్రాబ్లమ్స్, లేకపోతే గమ్ ప్రాబ్లమ్స్, ఇట్లా వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఫ్లాప్ సర్జరీ అనేది చేస్తాం. ఫ్లాప్ సర్జరీ ప్రాథమిక లక్ష్యాలేంటి? ఫ్లాప్ సర్జరీ అనేది ప్రొసీజర్ ఏంటంటే మనం ఫస్ట్ ప్రొసీజర్ ఎనీ పేషెంట్ వాళ్ళకి పెరిడాంటల్ ప్రాబ్లం ఉంటే పేషెంట్కి అసలు తెలీదు. ఎందుకంటే పెరిడాంటల్ ప్రాబ్లం అనేది నొప్పి లేకుండా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అదే మీకు డెంటల్ కేరీస్ అయితే పేషెంట్ అక్యూట్ పెయిన్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ పెరిడాంటల్ ప్రాబ్లం వల్ల పేషెంట్కి ఎటువంటి పెయిన్ ఉండదు, కానీ పళ్ళు లూజ్ అయ్యి కదులుతూ ఉంటాయి. కొంతమందికి పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆ ఊడిపోయిన 1-2 పళ్ళు పెట్టించుకోవటానికి వస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి మిగతా పళ్ళు కదిలినా వాళ్ళు ఏమి ఇబ్బందిగా ఫీల్ అవ్వరు. సో మీకు ఎప్పుడైతే ఏ రీజన్ లేకుండా పన్ను కదిలిపోయి ఊడిపోయిందో అప్పుడు దంతవైద్యుడు డౌట్ వచ్చి మీకు ఎక్స్రేస్ తీస్తే లోపల ఎముక అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో పళ్ళల్లో కదలిక ఉన్నా, లేదా పళ్ళలో నుంచి మీకు ఎటువంటి దుర్వాసన వస్తున్నా, లేదా పస్ అనేది టూత్లో నుంచి వస్తున్నా, గమ్లో నుంచి వస్తున్నా అప్పుడు మీకు పెరిడాంటల్ ప్రాబ్లం ఉన్నట్టు. కొంతమంది పేషెంట్స్ గమ్స్ నుంచి పస్సు వస్తూ ఉంది, కానీ ఇప్పుడు పస్సు రాకుండా మంచిగా గమ్స్ అన్నీ నీట్గా ఉన్నాయి అని అంటుంటారు. సో ఎప్పుడైతే మీకు పెరిడాంటల్ ప్రాబ్లం ఉంటుందో ఫస్ట్ బ్లీడింగ్ గమ్స్ కనపడుతుంది, తర్వాత జింజైవల్ స్వెల్లింగ్ అంటే గమ్స్ వాచి ఉంటాయి, ఆ తర్వాత పస్సు వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే పస్సు వస్తుందో ఈ బ్లీడింగ్ ఆగిపోయి ఆ పస్ నుంచి తర్వాత పస్సు కూడా డ్రైన్ అయిపోయి ఆ లోపల ఎముక కూడా అరిగిపోయి గమ్ ష్రింక్ అయిపోయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా పళ్ళు కదిలిపోతూ ఉంటాయి. సో అప్పుడు పేషెంట్ ఎటు నోటీస్ చేయలేరు, కానీ పళ్ళలో కదలిక అనేది వాళ్ళు గమనిస్తారు. సో అప్పుడు వాళ్ళు దంతవైద్యుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రాపర్ ఎక్స్రేస్ తీస్తే దానిలో ఎముక అరుగుదల అనేది కనపడుతుంది. సో ఇట్లా ఎముక అరుగుదలని చూసుకుని దాన్ని ఐడెంటిఫై చేసి అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాము. ఫ్లాప్ సర్జరీ అనేది చేస్తాం. ఫ్లాప్ సర్జరీ విధానం ఎలా ఉంటుంది? ఫ్లాప్ సర్జరీ చేయటానికి ముందు యాజ్ యూజువల్ లోకల్ అనస్థీషియా ఏమన్నా ప్రాబ్లం ఉందా పేషెంట్కి అనేది తెలుసుకుంటాము. లోకల్ అనస్థీషియా ఎలర్జీస్ కానీ ఏమన్నా ఉంటే కనుక దానికి తగ్గ అనస్థీషియా ఇస్తాము. అట్లా కాకుండా పేషెంట్ డయాబెటికా, లేకపోతే హైపర్ టెన్షన్, లేకపోతే ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా ప్రాపర్ హిస్టరీ తీసుకుని దానికి తగినట్టుగా మేము ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో ఇవన్నీ అయినాక పేషెంట్కి ఫ్లాప్ సర్జరీ చేయాలంటే ఫస్ట్ లోకల్ అనస్థీషియా ఇస్తాము. సో అది సెగ్మెంట్ వైజ్ చేస్తాము.
సో ఐదర్ పైనంతా ఒకసారి కానీ లేదా కిందంతా ఒకసారి కానీ లేకపోతే ఒక్క సైడ్ ఒక్కసారి అట్లా చేస్తాము. సో చేయటానికి ముందు ఇంజెక్షన్ ఇచ్చి అంటే లోకల్ అనెస్థీషియా ఇచ్చి ఆ ఫ్లాప్ అనేది ఎక్స్పోజ్ చేస్తాము. సో ఈ ఫ్లాప్ అనేది జాగ్రత్తగా మనం తీయాలి. ఎప్పుడైతే ఫ్లాప్ జాగ్రత్త తీస్తామో ఫ్లాప్ టేర్ అనేది ఉండకూడదు, ఎందుకంటే మరి క్లోజ్ చేసినాక పర్ఫెక్ట్ కాంటూర్ అనేది రావాలి. సో అది చాలా స్కిల్ఫుల్గా చేయాలి. సో ఈ ఫ్లాప్ రిఫ్లెక్ట్ చేసినాక ఆ ఫ్లాప్కి ఆ బోన్కి మధ్యలో ఉండే గ్రాన్యులేషన్ టిష్యూ, ఆ గ్రాన్యులేషన్ టిష్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎముక అరిగిపోయి లేదా లోపల ఇన్ఫెక్షన్ ఉండి గ్రాన్యులేషన్ టిష్యూ వస్తుంది. సో ఈ ఫ్లాప్ రిఫ్లెక్ట్ చేసినాక గ్రాన్యులేషన్ టిష్యూనంతా ప్రాపర్గా క్యూరేట్ చేసి ప్రాపర్గా అదంతా తీసేస్తే మనకి రఫ్ బోన్ అనేది కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రాపర్ హెల్దీ బోన్ని నోటీస్ చేస్తామో అక్కడ దాకా క్యూరేట్ చేసి ఆ తర్వాత ఆ బోన్ మీద బోన్ ఫార్మింగ్ మెటీరియల్ ఒకటి ఉంటుంది. అంటే అది ఆస్టియోజెన్ అంటే ఒక హైడ్రాక్సెప్టేట్ క్రిస్టల్స్ ఉంటాయి. ఆ క్రిస్టల్స్ కనుక మనం ఆ బోన్ మీద వేసి ఆ తర్వాత ఫ్లాప్ క్లోజ్ చేస్తే మనం వేసిన హైడ్రాక్సీ అపటైట్ క్రిస్టల్స్ ఆ లోపల ఉన్న బోన్ని మళ్ళీ ఫామ్ అవటానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పెరిడాంటల్ ప్రాబ్లం ఉందో ఎముక అరుగుదల ఎక్కువ ఉంటుంది, ఎముక ఫార్మేషన్ అనేది ఉండదు. సో ఎముక ఫార్మేషన్ ఎందుకు ఉండదు అంటే ఆ బోన్ ఫామ్ అయ్యే పొటెన్షియల్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ హైడ్రాక్సెప్టేట్ క్రిస్టల్స్ వేస్తామో అప్పుడు ఎముక మళ్ళీ అందరికీ ఫామ్ అయినట్టే ఫామ్ అవుతూ ఉంటుంది, అందరికీ రిజార్బ్ అయినట్టే అవుతూ ఉంటుంది. సో అట్లా ఎముక ఫామ్ అవటానికి హెల్ప్ చేసే మెటీరియల్ వేసి క్లోజ్ చేస్తే అప్పుడు మీకు ఫ్లాప్ సర్జరీ కంప్లీట్గా అయినట్టు. లేదు కొంతమందికి ఎముక ఏమీ అరగకుండా ఉట్టిగా గమ్ లోపల వాళ్ళకి గ్రాన్యులేషన్ టిష్యూ ఉంటుంది. సో వాళ్ళకి ఈ బోన్ గ్రాఫ్ట్ అవసరం లేకుండా జస్ట్ ఆ గ్రాన్యులేషన్ టిష్యూ అంతా కూడా నీట్గా క్యూరేట్ చేసేసి మళ్ళీ ఆ ఫ్లాప్ అనేది క్లోజ్ చేయొచ్చు. ఇది పేషెంట్ కండిషన్ బట్టి ఐడెంటిఫై చేసి చేస్తాం. ఫ్లాప్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్లాప్ సర్జరీ కాంప్లికేషన్స్ అనేవి ఏమి ఉండవు. ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా ఉండటానికి మనం ఫ్లాప్ సర్జరీ చేస్తాము. అంటే ఫ్యూచర్లో పళ్ళు ఊడిపోయి లేదా పళ్ళు కదిలి లేదా నోరంతా ఇన్ఫెక్షన్ వచ్చి అట్లా నోట్ నిండా ఇన్ఫెక్షన్ కనుక ఉంటే అప్పుడు మనం అది ఫ్యూచర్లో రాకుండా ఇప్పుడు ఇరాడికేట్ చేయడం కోసం మనం ఫ్లాప్ సర్జరీ చేస్తాము. ఫ్లాప్ సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ ఏమి ఉండవు. సో యూజువల్గా లోకల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉండొచ్చు. అంటే ఎలర్జీ కానీ హైపర్ సెన్సిటివిటీ కానీ మనం ఇచ్చే ఇంజెక్షన్ వల్ల ఉండొచ్చు. లేదా మనం సర్జరీ చేసేటప్పుడు ఏదన్నా ఆ ఫ్లాప్ ఏమన్నా టేర్ అయ్యి లేదా క్లోజ్ అవ్వటం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. లేదా ఫ్లాప్ సర్జరీ అయినాక ఒకవేళ మనం వేసే కుట్లు కొంచెం ఓపెన్ అవ్వచ్చు, తర్వాత కొద్దిగా పెయిన్ ఉండొచ్చు, కొంచెం స్వెల్లింగ్ ఉండొచ్చు లేదా బ్లీడింగ్ ఉండొచ్చు. బట్ దీస్ ఆర్ ఆల్ మైనర్ కాంప్లికేషన్స్ విచ్ కెన్ బి కరెక్టెడ్. అంతేగాని వచ్చే మేజర్ ప్రాబ్లం నుంచి మనం పేషెంట్ని బయటికి తీసుకురావచ్చు. అంటే ఒక్కసారి వాళ్ళకు పళ్ళు ఊడిపోతే ఎముక అరిగిపోయి ఫ్యూచర్లో వాళ్ళు పళ్ళు పెట్టుకోవటం కూడా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఎముక అరిగిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి మనం ఫ్లాప్ సర్జరీ అనేది చేస్తే వాళ్ళకి నార్మల్గా బోన్ ఫామ్ అయ్యి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఫ్లాప్ సర్జరీ తర్వాత డాక్టర్ని ఎప్పుడు కలవాలి? ఈ ఓరల్ హైజీన్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఎవ్రీ డే మనకి రోజు ప్లాక్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది గమ్స్ దగ్గర, ఆ ప్లాక్ మనం ఎవ్రీడే క్లీన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం క్లీన్ చేసుకోకపోతే ఆ ప్లాక్ అనేది గట్టిగా క్యాలిక్యులస్ అయిపోతుంది. ఆ క్యాలిక్యులస్ గమ్ కిందకి వెళ్ళిందంటే వాళ్ళు ఎంత బ్రష్ చేసుకున్నా కూడా పోదు. అప్పుడు అది మనం క్లీనింగ్ చేయించుకుంటే పోతుంది. సో చాలామంది ఏంటంటే అది గట్టిగా అయిపోయింది, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము రోజు ట్వైస్ బ్రషింగ్ చేస్తున్నాం కదా అనుకుంటారు. సో ఆ క్యాలిక్యులస్ క్లీన్ చేయకపోతే అప్పుడు అది ఇంకా గమ్ లోపలికి వెళ్ళిపోయి దానిలో బ్యాక్టీరియల్ డిపాజిట్స్ ఉండి అది ఎముకను అరగదీసేస్తూ ఉంటుంది. సో వాళ్ళకి బ్లీడింగ్ గమ్స్ అనేది వస్తూ ఉంటుంది. బ్లీడింగ్ గమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు బ్రష్ చేయడానికి కూడా ఇబ్బంది పడి చాలామంది పైన బ్రష్ చేసేసుకుని మౌత్ వాష్లు వాడుతూ ఉంటారు. సో ఎప్పుడైతే ఇంప్రాపర్ బ్రషింగ్ ఉందో, ఎప్పుడైతే క్యాలిక్యులస్ లోపల ఉందో అప్పుడు ఇంకా ఎక్కువ అరుగుదల అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్రీ 6 months దంతవైద్యుని సంప్రదిస్తే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు నోటీస్ చేసి సింపుల్ ప్రొసీజర్ క్లీనింగ్ చేస్తే అయిపోతుంది. అలా కాకుండా మీరు నెగ్లెక్ట్ చేసి ఎముక అరుగుదల దాకా ఉంటే ఫ్లాప్ సర్జరీ అనేది కంపల్సరీ చేయాల్సి వస్తుంది. చిగుళ్ళు బాగా పాడైనప్పుడు దెబ్బతిన్న చిగుళ్లను తిరిగి బాగు చేసేందుకు ఫ్లాప్ సర్జరీ బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ సర్జరీ సాయంతో చిగుళ్లకు తిరిగి పునర్జీవనాన్ని తీసుకురావచ్చు.